పిఠాపురం పట్టణం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో శ్రీ ఆంజనేయ స్వామి గుడి వద్ద నూతనంగా శ్రీ కుమారస్వామి విగ్రహం ప్రతిష్టాపన సూరవరపు సత్యరాజు సొంత నిధులతో ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, పిఠాపురం టౌన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిక్కాల వరలక్ష్మి రమణరావు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 31 సంవత్సరాలుగా శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం నిర్మించి ప్రతి మంగళవారం పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, భక్తులు కోరిన మేరకు శ్రీ కుమారస్వామి విగ్రహం ఏర్పాటు చేశామన్నారు. పిఠాపురం నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ కుమారస్వామిని ప్రతిష్ఠత చేయడం జరిగిందని, ఈ కార్యక్రమానికి భక్తులు ఎంతో సహకరించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చల్ల లక్ష్మి, పట్టణ జనసేన పార్టీ అధ్యక్షురాలు డాక్టర్ చిక్కాల వరలక్ష్మి, జనసేన పార్టీ నాయకులు సురవరపు సురేష్, దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ కంచర్ల భవానీ శంకర్, వార్డు ఇన్ఛార్జీలు పల్నాటి మధుబాబు, వళం వీరబాబు, సురవరపు వెంకటేశ్వరరావు, పొలిశెట్టి శేఖర్, ఏవి కమల, కోల దుర్గా, జన సైనికులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఆంజనేయ స్వామిని మేము ప్రతిష్ఠించి మా సోదరులు ప్రతిష్ఠించి 31 సంవత్సరం అయింది. కావున ప్రతి మంగళవారం భక్తులు ఇక్కడ రద్దీ ఎక్కువ ఉండడం వలన వాళ్ళు వేరే గుడికి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తున్నామండి. సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు ప్రతిష్ఠించండి, చాలా రెండు ఒకే రోజు వస్తాయి మంగళవారం, దాన్ని జయప్రదం చేయండి సారు అని చాలామంది భక్తులు అడగడం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు ఆ యొక్క ఆలోచన మేరకు ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఈరోజు ఈ 6/3/2026 ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే సూర్యనారాయణమూర్తి గుడి, ఈశ్వరుని గుడి, ఆంజనేయ స్వామి గుడి, సుబ్రహ్మణ్య స్వామి గుడి అన్నీ కలిసి ఉంటాయి అని ప్రతిష్ఠించి ఇవాళ మా ఊళ్ళు మేము భక్తులు చాలా జయప్రదం చేసేది. ఎల్లవేళలా ఈ పిఠాపురం ప్రజలకి, మా పవన్ కళ్యాణ్ గారికి, ఇక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలందరికీ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని భక్తుల్ని దేవుడిని కోరుకుంటున్నాం. సురేష్ గారు ఆంజనేయ స్వామి గుడి, అలాగే ఉమా సోమేశ్వర స్వామి గుడి, అలాగే గుడి ప్రాంగణంలో ఎనలేని ఎక్కడ లేని సుబ్రహ్మణ్య స్వామి గుడి కట్టాలనుకుంటాం. చాలా గత ఒక 1 year బ్యాక్ సుబ్రహ్మణ్య విగ్రహం పక్కనే సుబ్రహ్మణ్య విగ్రహం పెట్టడం జరిగింది. విగ్రహాలు ఈవేళ మా కనీసం మా బ్రదర్ సత్యరాజు గారు అని ఎలా పెడదామంటే చాలా మంచి పని చేస్తున్నాం. ఎక్కడా లేని విధంగా పిఠాపురం లేని విధంగా కూడా స్వామిని పెడదామంటే అని చేసి ఈవేళ ముహూర్తం వచ్చింది. మీ అందరి సహకారంతో, అలా భక్తుల సహకారంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నారు. కొన్ని విధాలుగా కొన్ని రోజుల నుంచి మా అగ్రహారం పుణ్యక్షేత్రం కొంతమంది పునర్చేత్రం మొదలుపెట్టారు. ఇదంతా ఇండోమెంట్కి సంబంధించిన సైట్లోనే గత మా పెద్దలు చెప్పినట్టు గత 30-40 సంవత్సరాల క్రితం ఇక టాయిలెట్స్ అయి ఉంది. వాళ్ళ గుడి ప్రాంగణంలో చూడకుండానే టాయిలెట్స్ చేసుకునేవారు. ఒక బార్బర్ షాప్ ఉండేది, అలా చిన్న వర్షం ఉండేది. ఇటువంటి గుడిలో సోమేశ్వర ఆలయాలు ఇండోమెంట్కి గత 10 సంవత్సరాల క్రితం ఒక ఈవో గారు వచ్చాడు. ఏమండి మీ పెద్దలు ఉన్నారు, ఇక్కడ ఒక మంచి సంకల్పం చేయండి, సైట్ ఉంది, అన్యాక్రాంతం అవుతుంది, కబ్జాలు అవుతున్న ఉద్దేశంతో మీ అందరు భక్తులు సహకరిస్తారని ముందు మమ్మల్ని మా తమ్ముడు సత్యరాజు నేను అందరూ ఒక మంచి పని చేస్తారు కాబట్టి మీరు గుడి కట్టండి అంటే ఎక్కడా లేని విధంగా ఇంప్రూవ్మెంట్స్ పర్మిట్ తీసుకుని స్టూడెంట్ ముట్టు కట్టడం జరగమైంది. అలాగే నిన్న ఒకరు ఏదో రకరకాలు తీసుకున్నారు. మీ మీడియా ద్వారా కొన్ని విన్నాం, నాకు ఎవరికి ఏ ఇబ్బంది లేదు, మీ అందరికీ తెలుసు, మీ ఎవరి రూపాయి ఇచ్చాం. ఇలాంటి భక్తులు ప్రతి భక్తులు వచ్చి 1,20,000 దగ్గర నుంచి 2,000 దాకా ఇచ్చిన భక్తులందరూ ఉన్నారు. ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ప్రతి ఒక్కటి మీరు చూపెట్టి చేస్తాం కానీ కబ్జాలు చేయడం కానీ మాకు అటువంటి చేత రాలేదు. అవసరమైతే ఒక 10,000-20,000 ఖర్చు పెట్టి అయిపోయి మావుడు నేను ఈ విధంగా మీరు ఏమనుకోపలేదు, మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. దాని ఆ ఉద్దేశంలో ఆ సైట్ యొక్క కబ్జా చేస్తున్న ఉద్దేశంతో ఇవాళ ఒక పుణ్యక్షేత్రం డెవలప్ చేసాం. ఎవరో కొంతమంది నాస్తిక్ అంటే వారు ఇంత డెవలప్ అవుతుంది, 5-6 నెలల నుంచి డెవలప్ అయితే స్టూడెంట్ గుడి మీరు చూసుకుంటారు కదా, రథసప్తమికి ఎంతమంది జనాలు వచ్చారు. దాని కంటే మేము భక్తులకి అందరికీ చేస్తాం. ప్రతి భక్తుడు కూడా వచ్చి ఆ దండం పెట్టుకుని మేమిస్తామంటే మేమిస్తాం, 1000 ఉంటే 1000 ఇస్తాం, 10,000 ఉంటే 10,000 ఇస్తాం, 1,00,000 ఉంటే 1,00,000 ఇస్తాం. డాక్టర్లు అవనేయండి, లాయర్లు అవనే కొంతమంది రకరకాల